దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల కోసం తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారని బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలను నడుస్తూ తెలంగాణ సంపదను దోచుకుంటుందని విమర్శించారు. చోటుపల్లో కాషాయ జెండా రేపరేపలాడడం ఖాయమని ఈరోజు తేల్తా ఉన్నది. వాళ్ళ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే, కుటుంబ పాలన తెరదీస్తే ప్రజలు విసిగి మార్పు కోరుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆ యొక్క ఎన్నికల్లో లాభపడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాటలో నడుస్తూ తెలంగాణ ఇవాళ సంపదను ఏ రకంగా కొల్లగొడుతున్నారో, తెలంగాణ సంపదను దోపిడీ చేసి ఢిల్లీకి కప్పం కడుతూ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ యొక్క నోట్ల కట్టలను ఢిల్లీ నాయకులకు మూటల ద్వారా చేరజేస్తూ ఈరోజు మన ప్రాంతాలను ఏ రకంగా విస్మరిస్తూ ఉన్నారో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమిటి? మహిళలకు 2500 రూపాయలు రాహుల్ గాంధీ స్వయంగా చెప్పాడు.